జనార్దులు ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక ముచ్చట్ల సంగతి అంటారా మొత్తం మీద మోడీ సార్ అయితే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తా ఉన్నాడు కొత్త పోకట్ల పోతా ఉన్నాడు ఈ అల్లా మరో గ్యారంటీకి శ్రీకారం చుట్టిండు సీఎం సారు ఈ ముచ్చట ఇట్లుంటే షర్మిలమ్మ చిన్న బాధపడతలేదు ప్రత్యేక హోదా కోసము లోకేశం సారు తీరే అలాగున్నది మాట లెక్కనే అలాగున్నది ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు మూడు రంగుల జెండా పట్టి ముందుకోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పటికే పొయ్యిల కట్టే పెట్టేది లేదు కరెంటు బిల్లు కట్టేది లేదు 2 గ్యారంటీలను షురూ చేసిర్రు ఇక ఇవాళ ఒక గ్యారంటీని షురూ చేయనికే శ్రీకారం చుట్టిర్రు మరి ఇందిరమ్మ ఇండ్లు ఎట్లున్నాయి ఏం సంగతి ఓసారి అరుచుకొని వద్దాం పండి కాంగ్రెస్ పార్టీ కదం దొక్కిందుల్లో 6 గ్యారంటీల అమలు కోసం ఇప్పటికే పొయ్యిల కట్టే పెట్టేది లేదు కరెంటు బిల్లు కట్టేది లేదనే గ్యారంటీలను అమలు చేసింది అటెనక ఇవాళ ఇంకో గ్యారంటీకి శ్రీకారం చుట్టిందుల్లో మొదలు సీఎం సారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నాడు పంచకట్టుల సీఎం సారు చూడుండ్రి చెక్కున మెరుస్తున్నాడు చూసిరు గదుల్లో యాదాద్రి దర్శనం అయిపోయినాక చక్కగా భద్రాద్రి పోయిండు చూసిరు కదా సారు పూజలు భద్రాచలంలో కూడా బాగానే పూజలు చేసిండు సీఎం సారు ఇట్లా భద్రాద్రి రామాయణం గొలుచుకున్నాక మళ్ళీ ఒకసారి దేవుళ్ళందరినీ తలుచుకొని ఇగో గిట్లా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిండు ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది చూసిరు గదుల్లో జబర్దస్త్ ఉన్నాయిలే ఇండ్లు ఓ సారు ఇంటెనక కాదు ఇంటి ముంగట చూపించరా తిప్పిండు చూసిరు గదుల్లో ఎంత ముద్దుకున్నాయో కదా ఇండ్లు ఇక ఇందిరమ్మ ఇండ్లను 2-3కి వంచిండ్రుల్లో ఈ ఇండ్లను ఎవరు డిజైనింగ్ చేసిరో కానీ జబర్దస్త్ డిజైన్ చేసిర్లే చూసిరు గదుల్లో పంచుడు కార్యక్రమం అయిపోయినాక దంచుడు కార్యక్రమం పెట్టుకున్నాడు చిన్న సీఎం సారు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది 2 గదులు కావాలి అల్లుడు వస్తే ఆడబడుకుంటాడు బిడ్డ వస్తే ఆడబడుకుంటుంది గొర్రెనాడ కట్టేయాల బర్రెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం ఇన్నర్ గదుల్లో బట్టి సారు కూడా ఒట్టిగానే ఇడిచిపెడతలేడు కేసీఆర్ సార్ను బాగానే అరుచుకుంటున్నాడు మళ్ళా సీఎం సారు ఏమన్నాడో ఈనుండ్రీడా ఇది అధికారిక కార్యక్రమం వాళ్ళు చెప్పినవి నేను గుర్తు చేయదలుచుకున్నా మిగతాది బహిరంగ సభ ఉన్నది ఆ బహిరంగ సభలో అడుగుతాం వీళ్ళిద్దరిని కడుగుతాం బండకేసి ఉత్కుతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా అగ్గో సారు అన్నట్టే బహిరంగ సభకు పోయి బాగానే అరుచుకున్నాడు మోడీ సార్ను కేసీఆర్ సార్ కుటుంబాన్ని కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయలు ఉన్న సిలిండర్ ని 1200 రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోచుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోనియమ్మ 6 గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాట ఇచ్చింది.
ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని, మొన్నటికి మొన్న చేవెళ్లలో 500 రూపాయలకే పేదవాళ్ళకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది. పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోని కేసీఆర్ గుండెలు బలగొట్టాలి. ఇన్నర్ గదుల్లో పార్లమెంట్ ఎన్నికల వేళ పరిస్థితి ఇట్లున్నది. మళ్ళా చూడాలి ఎవరు గెలుస్తారో 2 నెలల కల్లా. గింత న్యాయం ఉంటుందా మా దళితుడు అని చెప్పి మొత్తం మీద కింద కూర్చుని పెడతారు. గిదేం లెక్క గిదేం పద్ధతి అని చెప్పి కొందరు. అట్లేం లేదు, ఏదో చిన్న పొరపాటు అయినట్టున్నది, గాయంత దానికే గితగానం వైరల్ చేస్తారు. ఏం కథ అని చెప్పి వీళ్ళు ఇట్లా మొత్తం మీద అయితే మస్తు లడై నడుస్తున్నది సోషల్ మీడియాలో. అసలు ఏమైంది, బటిసారి ఎందుకు వచ్చిండు, ఏం కథ ఒకసారి చూద్దాం పండి. అరే రే పొద్దుగాలటి సంది ఇప్పటిదాకా ఏమో ట్రోలింగ్ చేస్తున్నారు ఈ వీడియోని ఒకసారి చూడుండ్రి. చూసిరు కదా, బట్టి విక్రమార్క సార్ ఏమో ఇటుండే, కొండా సురేఖ మేడమేమో అటుండే. మీరు రెడ్లు అంతా మీద కూర్చున్నారు, గిదేం లెక్క గిదేం పద్ధతి అని చెప్పి మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు అయితే గట్టిగానే అరుచుకుంటున్నారు. వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లాడుచుకున్నాడో బాల్కా సుమన్ సారు. ఈ వీడియోని గమనించిర్రో లేదో, సీఎం సార్ పక్కకు చిన్న సీఎం సారే కూర్చోవాలి. ఏం పొరపాటు అయ్యిందో ఏమో కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కూర్చున్నాడు, అటెనక ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూర్చున్నాడు. ఇక బట్టి విక్రమార్క సార్ అంటే ఇటు దిక్కుండే, కొండా సురేఖ మేడమేమో అటు దిక్కుండే. గింత అన్యాయం చేస్తారు దళితులకు అని చెప్పి మొత్తం మీద మస్తు గరం అవుతున్నారు. చూడాలి మరి వైరల్ అవుతున్న వీడియో ఏడు దాకా పోతుందో ఏమో కానీ బట్టి విక్రమార్క సార్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పి ఇలా బహిరంగ సభలో మాట్లాడిండు. మీరు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయకపోగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి ఇంకా తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికే అశేషంగా కదిలి వచ్చిన మీ అందరిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇన్నర్ కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో అట్లా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నేతనేమో ఇట్లా అంటున్నాడు. చూడాలే ఏడు దాకా పోతుందో ఏమో ఈ పంచాయతీ. అందరూ పొత్తులతో మీటింగ్ పెడితే జగన్ సార్ మటుకు ఒంటరిగానే మీటింగ్లు పెడుతున్నాడు. ఇక సిద్ధం సభ అంటున్నాడు, యుద్ధం ప్రకటిస్తా ఉన్నాడు. ఇక మరి ఎవరెవరిని అరుచుకుంటున్నాడు, ఏం సంగతి, నిన్న మొన్న ఎవరిని తిట్టిండో ఒకసారి చూసేద్దాం పండి. ఆంధ్రాల జగనాలు సారు పోకటనే అలాగున్నదుల్లో ఈ నడుమ సిద్ధం సభలతోని యుద్ధం ప్రకటిస్తున్నాడు. అందరు కలిసి పొత్తులతోని పొడిసేందుకు వస్తున్నారు. అయినా గాళ్లతోని అయ్యేదే లేదు, గాళ్ళంతా గుండు సున్నా అనుకొచ్చిండు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే, అదే చేశాడు. అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఇన్నరు కదా జగనాలు సారు గుండు సున్నా లెక్కలు. అటెనక చంద్రాలు సారు పాత మేనిఫెస్టో గురించి ఇగో గిట్ల కొత్తగా ప్రశ్నించిండు. 2014లో వీళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు రాసిన మాటలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను,
డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తాము. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి పాంఫ్లెట్ ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఇలా చూసిండ్రు గదుల్లో మేనిఫెస్టో గురించి సారు మాటల తూటాలు. అటెనక సైకిల్ టైర్ల గాలి తీసినట్టే టీడీపీ పార్టీ గాలి తీసిండు. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. విన్నారు కదా, సైకిల్ కు టైర్లు లేవు, ట్యూబులు లేవు అనబట్టే అటెనక పవనాలు సార్ను ఈ తీర్లర్చుకున్నాడు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు. అగగో ఇన్నర్ గదుల్లో పవనాలు సారు పరిస్థితి సిట్ అంటే సిట్ అంట, ఉట్ అంటే ఉట్టంట. గట్లుందంట మళ్ళా పవనాల పరిస్థితి. ఇక 3 పార్టీల నేతలనైతే ముద్దుగానే అరుచుకున్నాడు గాని అంత మంచిగానే ఉన్నది గాని మేనిఫెస్టో ముచ్చటైతే చెప్పనే లేదు. మేనిఫెస్టో మీద గిట్లా మాట్లాడిండు. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం, కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో తగ్గేదే లేదంటున్నాడు. చూడాలే మరి, వీళ్ళు మీటింగ్ పెట్టినా బాగానే వస్తున్నారు పబ్లిక్, గాళ్ళు మీటింగ్ పెట్టినా బాగానే వస్తున్నారు పబ్లిక్. మరి చూడాలే ఆఖర్లో ఏం చేస్తారో జిమ్మిక్కు. ఆంధ్రలో ముచ్చట ఎట్లున్నదంటే కోడి కథ కోటుకోయినట్టే ఉన్నదులో. లోకేశం సారు ట్వీట్ పెట్టిండో లేదో, అనిల్ కుమార్ సార్ అయితే దండిగా అరుచుకున్నాడు. మళ్ళా ఎందుకోసం అరుచుకున్నారు, ఎందుకు పంచాయతీ అయిందో ఒకసారి చూడుండ్రి. ఆంధ్రలో రాజకీయం అలాగనే ఉన్నదుల్లో వెనకటికి కోడి కోసం కోర్టుకు పోయినట్టే లోకేశం సారు ట్వీటు ఏం రాబాయ్ అన్నదాకా తెచ్చిపెట్టింది. అగో గింతగానంలో ఎందుకైంది అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. పరిశాన్ కాకుండ్రి, ముందుగా ఈ ట్వీట్ చూడుండ్రి. సూచీర్ గదుల్లో లోకేశం సారు ట్వీట్. గ్రాఫిక్స్ చేద్దామని గ్రీన్ మ్యాట్ తోని జిమ్ముకు చేస్తున్నారని లోకేశం సారు రాసుకొస్తే సిద్ధం సభల అనిల్ సారు ఆగ్రహం వ్యక్తం చేసిండు. మళ్ళా ఏమన్నాడో ఇనుండ్రి. ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు,
ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే రా ఇక్కడ లక్షలాది మంది సాక్షిగా తొక్కుతాం బిడ్డ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే రా ఇక్కడికి శబ్దంతో చచ్చిపోతావు ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిశారంటే శబ్దానికి చచ్చిపోతావు బిడ్డ చూసిరు కదా అనిల్ కుమార్ సారు ఆగ్రహం అయితే కట్టలు తెంచుకున్నట్టే ఉన్నది చూడాలి మరి కోపము ఎవరికి శాపం అవుతుందో ఏమో భారతదేశంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న వేళ మోడీ సార్ అయితే మస్తు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాడు ఎన్నో అభివృద్ధి పనులు ప్రారంభిస్తా ఉన్నాడు మరి ఇయాల ఏడుకోయిండు ఏం సంగతి ఏమేం అభివృద్ధి పనులు షురూ చేసిండో ఒకసారి అరుచుకొని వస్తాం పండి ఇలా ప్రధాని మోదీ సారు మస్తు అభివృద్ధి చేసిండులో పనిల పని ఢిల్లీలా ఇక మహిళలకు 1000 డ్రోన్లు పంచిండు అటెన్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గురుగ్రామ్లా పెద్ద రోడ్డును ప్రారంభించిండులో ఈ రోడ్డును దాదాపు 19 కిలోమీటర్లు నిర్మించిండ్రంట ఇంత సక్కటి తొవ్వతోని ట్రాఫిక్ కష్టాలు పోతాయని ట్విట్టర్ పిట్టల రాసుకొచ్చిండు మన మోదీ సారు इन्हीं एक्सप्रेस वे के किनारे आज इंडस्ट्रियल कॉरिडोर बन रहे हैं नई कंपनियां नई फैक्ट्रियां स्किल युवाओं के लिए लाखों रोजगार लेकर के आ रही है इसके अलावा अच्छी सड़कों के होने से 2 व्हीलर और 4 व्हीलर इंडस्ट्री को भी गति मिलती है इससे साफ है कि आज युवाओं को रोजगार के कितने नए अवसर मिल रहे हैं ఇంత పెద్ద రోడ్డును కట్టడానికి దగ్గర 4100 కోట్లైనాయంట మీరు గమనించిండ్రో లేదో మొన్న మనతానగూడ సీఎం సారు ప్రారంభించిన బైరమల్గూడ ఫ్లైఓవర్ లెక్కనే ఉంది కదా ఈ రోడ్డు కూడా అప్పటి లోకేశం సారు వేరు ఇప్పటి లోకేశం సారు వేరు ఎందుకంటారా మాట మారింది వేట షురువైంది మళ్ళా జగనాల్ సార్ మీద అయితే కొత్త కథలు అల్లుతున్నాడు ఒకసారి ఇందం పండి లోకేశం సారా మజాకా ఈ నడుమ మాటల వర్షం ఎత్తుకు పై ఎత్తు ఇక వైసీపీని వేస్తాం షిత్తు అంట అని బయలెల్లులు ఒకటే కాదు ఏడికి పోయినా అట్లా ఇట్లా మొత్తం భర్తం పడుతున్నాడు జగనాల్ సార్ను వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ టీచర్ని కొట్టి జైలుకు పంపించిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర నియంత జిమ్ ఇంకా అంతేకాదు నార్త్ కొరియాలో ఏకంగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్ద భవనాలు కడతాడు అక్కడ ఉన్న కిమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏకంగా సలహాదారులకి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి అప్పగిస్తాడు ఇప్పుడు అడుగుతున్నా ప్రజల్ని ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా మంచిగిన్నరు గదుల్లో జిమ్ము కిమ్ము ముచ్చట అటెనక మీలో ఎవరు కోటీశ్వరులు లెక్కనే జగనాల్ సార్ మీద ఒక ప్రశ్న అడిగిండు ఇప్పుడు ప్రజలు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా జగన్ రోజు ఏమి తాగుతాడు వినాలా జగన్ రోజు ఏమి తాగుతాడు చెప్పని బ్రదర్ అరే ఆప్షన్లు ఏమని మొదటి ఆప్షన్ బూమ్ రెండో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్ మూడో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్ నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం అగ్గో ఇది ముద్దుగున్నది గాయనేం తాగుతాడో మాకేం తెలుసు సారు ఎన్నడన్నా తిరగబోయినోళ్ళమా ఎన్నడన్నా దావత్తుకోయినోళ్ళమా ఇక మాకేం తెలియదు కానీ ఇక మీరే చెప్పుండ్రి సారు
రోజు జగన్ ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. 4వ ఆప్షన్ ప్రజల రక్తం. అగో ఇన్నర్ గదుల్లో జగన్నాథ్ సారు ప్రజల రక్తం తాగుతాడంట. గట్ల మాటల తూటాలు వేలుస్తున్నాడు మళ్ళా. పాపం రోజు తాగే మందు బాబు దగ్గర నుంచి జే ట్యాక్స్ ఎంతో తెలుసా? క్వార్టర్ బాటిల్ మీద జే ట్యాక్స్ ఎంతో తెలుసా? 25 రూపాయలు. అంటే నెలకి 700 రూపాయలు, 750 రూపాయలు, ఏడాదికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేస్తున్నాడు ఈ సైకో జగన్. అటెనక అనంతపురం ప్రజలను ఆనందం చేయనీకి ఓ గీ తీర్ల మాట్లాడిండు. అనంతపూర్ జిల్లా ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డపైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా. ఇన్నరు కదా తాతను ఖతర్నాక్ దలుచుకున్నాడు. అటెనక ఇద్దరి మామల్నిగో ఈ తీర దలుచుకున్నాడు. నా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకి పంపించింది ఈ గడ్డ, అనంతపూర్ గడ్డ. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య. ముద్దుల మావయ్యని కూడా 2 సార్లు ఈ గడ్డ గెలిపించి శాసనసభకు పంపించింది. మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలకి తెలుపుతున్నాం. చూసిరు గదుల్లో సారు జోషే అలాగున్నది. సారు జోషును చూస్తుంటే ఒకప్పటి లోకేషేనా అనిపిస్తున్నది అందరికీ. ఆ తీర్ల కష్టపడుతున్నాడు మళ్ళా లోకేశం సారు ఇప్పటికీ. చూడాలే మరి ఈ తీర్లనే కష్టపడితే పక్కా గెలుసుడు ఖాయం. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.